నువ్వు వాళ్ళని క్షమించాలనుకుంటే క్షమించు, కానీ వాళ్ళు నీకు చేసిన అవమానాన్ని మాత్రం మర్చిపోవద్దు. నీ పేదరికాన్ని చూసి అవమానించారు, నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు అన్నారు, నీ వల్ల కాదు అన్నారు, నీ కుటుంబ పరిస్థితిని చూసి వెక్కిరించారు, ఈరోజు నీ ఆర్థిక పరిస్థితిని చూసి అవమానించారు. ఆ అవమానాన్ని మర్చిపోయి తుడుచుకొని ముందుకు వెళ్ళిపోతావా? వద్దు. ఆ అవమానాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. అది నీకు ఒక ట్రిగ్గర్ లాగా పనిచేయాలి, ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేయాలి, అదే నీకు మోటివేషన్ అవ్వాలి. ఆలోచించు ఒకసారి, ఈరోజు వాళ్ళు నన్ను ఎందుకు అవమానించారు? నా పరిస్థితి బాగలేదు కాబట్టి, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి, నేను పేదరికంలో ఉన్నాను కాబట్టి. ఈరోజు ఎలాగైనా సరే దీని నుండి నేను బయటపడాలి, జీవితంలో ఒక గొప్ప స్థాయికి నేను చేరుకోవాలి. అందుకోసం వాళ్ళు నీకు చేసిన అవమానాన్ని మర్చిపోవద్దు. ప్రతి క్షణం నీ గుండెల్లో అది గుచ్చుకోవాలి, ప్రతి క్షణం అది నీ గుండెల్లో గుచ్చుకోవాలి. అది నీలో కసిని పెంచాలి, నిన్ను ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే నీ బంధువులు కానీ ఎవరైనా సరే నిన్ను అవమానిస్తే అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నిన్ను ఎగతాళి చేస్తే ఆ ఎగతాళిని ఎప్పటికీ మర్చిపోవద్దు. అది నిరంతరం నీకు గుర్తు చేస్తూనే ఉండాలి, నీ స్థితిని నీకు గుర్తు చేస్తూనే ఉండాలి. దాంట్లో నుండి నువ్వు బయటపడాలి అంటే నువ్వు బలం పుంజుకోవాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, జీవితంలో ముందడుగు వేయాలి, ముందు స్థాయికి నువ్వు వెళ్ళాలి కదా. మరి మర్చిపోతావా? మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతావా? అప్పుడు మనిషిగా పుట్టి ఏంటి ఉపయోగం? మనిషిగా జన్మించడమే కాదు, మనిషిగా బ్రతికి ఏంటి ఉపయోగం? ఒకసారి ఆలోచించు. నువ్వు ఏదైనా ఒక ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు అసలు నిన్ను మనిషిగా గుర్తిస్తున్నారా? నిన్ను ఇన్వైట్ చేస్తారు, నీ బంధువులు నిన్ను ఇన్వైట్ చేస్తారు ఏదో బంధువు కాబట్టి, కానీ అక్కడ నిన్ను దేకుతారా? దేకరే. అక్కడ నిన్ను గౌరవిస్తారా? గౌరవించరే. కనీసం పలకరిస్తారా? పలకరించరే. కనీసం ఇన్వైట్ చేసిండే వాళ్ళు కూడా నిన్ను పలకరించరు. ఎందుకు? ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి చూసి, ఈరోజు నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి, ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావు కాబట్టి, ఈరోజు నువ్వు చేతగాని దద్దమ్మలాగా ఉన్నావు కాబట్టి వాళ్ళ దృష్టిలో మరి ఇలాగే మిగిలిపోతావా? అందుకే నిరంతరం గుర్తు తెచ్చుకో వాళ్ళు చేసిన అవమానాలని, ఆ చిత్కారాలను నిరంతరం గుర్తు తెచ్చుకో. ఈరోజు నువ్వు ఉన్న స్థితిని మార్చగలిగేది నువ్వు మాత్రమే మార్చగలుగుతావు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితిని నువ్వు మాత్రమే మార్చగలుగుతావు. నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలుగుతావు. అందుకే కసిని పెంచుకో. ఎస్, నేను సాధించగలను, నా వల్ల అవుతుంది, నేను చేయగలను అని నిరంతరం నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. ఆ మోటివేషన్ ఎక్కడి నుండి రావాలంటే నీకు జరిగిన అవమానాల నుండి రావాలి, నీకు జరిగిన చిత్కారాల నుండి రావాలి. అవును, ఏం దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అందుకే అలా తొడుచుకొని వెళ్ళిపోవాలని ఏ రోజు కూడా అనుకోవద్దు. మనిషిగా పుట్టావు కదా, పుట్టిన తర్వాత జీవితంలో ఏదైనా సాధించాలి కదా, కీర్తి గడించి చావాలి కదా. అందుకే గుర్తుంచుకో, నువ్వు ఒప్పుకోకపోయినా ఈ సమాజంలో నువ్వు ఒక భాగం. సమాజంలో మనుషుల మధ్య నువ్వు కూడా బతుకుతున్నావు. నువ్వు అంటే నువ్వు నేను, మనందరి గురించి చెప్తున్నా నేను. మనిషిగా సమాజంలో బ్రతుకుతున్నావు, మనుషుల మధ్య ఉంటున్నావు. మరి ఆ మనుషుల మధ్య నువ్వు కూడా ఒక గొప్ప మనిషిగా బ్రతకాలి కదా, కీర్తి గడించాలి కదా, ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలి కదా, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి కదా, నీకంటూ ఒక సోషల్ స్టేటస్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి కదా, సమాజంలో గౌరవప్రదంగా నువ్వు బ్రతకాలి కదా. ఏం ఇలా ఉండాలని నీకు లేదా? ఉంది కదా. మరి అలాంటప్పుడు ముందడుగు వేయి. ఎందుకు? ఎవరో నిన్ను అవమానించారని బాధపడుతూ కూర్చుంటావు? అవమానాన్ని నిన్ను మర్చిపోమని చెప్పలేదు, అవమానాన్ని నువ్వు గుర్తుంచుకో. కానీ ఆ అవమానం నీకు ఏ విధంగా పనిచేయాలి? ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేయాలి. ఆ అవమానం నీకు ఏ విధంగా పనిచేయాలి? ఒక మోటివేషన్ లాగా పనిచేయాలి, ఒక మెడిసిన్ లాగా నీకు అది పనిచేయాలి. నువ్వు శక్తిని పుంజుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్తో నీలోని ఆత్మవిశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవాలి.
ఇవన్నీ చేసుకొని ఒక పక్కా ప్రణాళికతో, ఒక స్పష్టమైన ప్రణాళికతో, ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్ళు. సమయం పట్టచ్చు, ఇట్స్ టైం టేకింగ్. ఖచ్చితంగా నీకు కాని ఓపిక ఉంటే, నీకు కాని సహనం ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. నువ్వు అనుకున్న గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. నీ వల్ల అవుతుంది. ఈరోజు నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళు, నిన్ను చూసి నవ్వుకున్న వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు అసూయపడేలా కుళ్ళుకునేలా మళ్ళీ నీ దగ్గరకు వచ్చి అవసరమైతే క్షమాపణ అడిగేలా నీ విజయం ఉండాలి. విజయం ఉండాలి అంటే నువ్వు ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా ముందడుగు వేయాలి. సెల్ఫ్ డౌట్ వద్దు, అసలు డౌట్ వద్దు. నేను సాధించగలనా లేదా, నా వల్ల అవుతుందా కాదా, ఈరోజు నా పరిస్థితి బాగలేదు అనే ఆలోచన నీకు వద్దు. ముందడుగు వేయి ధైర్యంగా. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. చెప్పాను కదా, సమయం పట్టచ్చు, కానీ సక్సెస్ అయితే వచ్చి తీరుతుంది. ఎప్పుడైతే నువ్వు డెడికేటెడ్గా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కన్సిస్టెంట్గా ప్రయత్నం చేస్తావో అప్పుడు. అందుకే నేను అన్నాను, నీ బంధువులు నిన్ను అవమానించవచ్చు, నువ్వు చదువుకునే దగ్గర నీ స్నేహితులు నిన్ను అవమానించవచ్చు, నీ పేదరికాన్ని చూసి, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి, నీ ఆర్థిక పరిస్థితిని చూసి, నువ్వు ఉన్న ఈ దారుణమైన స్థితిని చూసి. కానీ నిన్ను నువ్వు అవమానించుకోకూడదు. ఏ విధంగా? డిసప్పాయింట్ అయ్యి. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా వెనక్కి లాక్కోకూడదు. నిన్ను నువ్వు పుషప్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. వెళ్ళు, నీ వల్ల అవుతుంది, ఎందుకు కాదో చూద్దాం అని నీకు కూడా అనిపించాలి. నా వల్ల ఎందుకు కాదు, నేను చూస్తాను అని నీకు అనిపిస్తుంది. ధైర్యంగా ముందడుగేయి, నువ్వు అనుకునేది సాధిస్తావు. ఖచ్చితంగా.